సభాధ్యక్షులకి, ఉద్యమాన్ని త్రిమూర్తులుగా నడిపిస్తున్న ముగ్గురు చైర్మన్స్కి, ఇతర కార్మిక సంఘాలకి, ఎందుకంటే పోరాట యోధులు మీరు. మనం అడిగేది ముఖ్యంగా మూడండి. మనం కాదు, కార్మిక సంఘాలన్నా మీ మిత్రులు మీ తరఫున కింద మాట్లాడితే అందరూ అడిగేది మూడు. ఒకటి, ఇందాక నరసింహ గారు చెప్పినట్టు రన్నింగ్ క్యాప్టివ్ మైన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు రన్ అవుతున్న మైన్స్ ఏదైతే వాళ్ళకి అది మనకు అలాట్ చేయాలి, ఆపరేటింగ్ మైన్స్. రెండోది, నిన్న మా ఎంపీ గారు ఆయన తెలుగు బిడ్డగా ఉన్నాడంటే సిగ్గుపడాలని ఆయన శ్రీనివాసవరం గారు కార్మిక నాయకుల మీద ఆరోపించడానికి మీరు చేసిన ఉద్యమం. ఒకప్పుడు మీరు ఏఎస్ఎఫ్ ఉన్నారు, గుర్తుంచుకోండి. తర్వాత వెళ్ళారు బీజేపీకి. ఏ ఉద్యమం అయితే మీరు అనుమానంలో శ్రీనివాసవరం గారు, మీరు ఒక మా రాష్ట్ర బిడ్డగా ఉంటూ ఆదాని గారికో, గుజరాతీలకో, మార్వాడీలకో, లేక ఇంకొకరికో పనిచేసే మంత్రిగా ఉంటే మాత్రం మిమ్మల్ని చరిత్ర క్షమించదు. మా పోరాటాలు పురుగు ఉద్దరాజు రామం గారిని గెలిపించుకున్న గడ్డది. ద్రోహుల్ని గెలిపించుకోవాలి ఎవరో కోరుకోవాలా. అల్లూరు సత్యానందరాజు గారి కొడుకు సుభాష్ చంద్రబోస్ గారు కానీ, హరిరామ జోగయ్య గారు అక్కడ మన ప్రార్థన నుంచి వెళ్ళారా, పార్లమెంట్ లో ఏం మాట్లాడారో గుర్తుంచుకోండి. హూ మెరిట్ మేవి సిగ్గుపడుతున్నాం మీరు అంటాడు కేంద్రంలో ఉన్నదానికి. ఇంకా సిగ్గుపడుతున్నాం. పల్లా శ్రీనివాసరావు గారి సభకి ఆమరణ దీక్ష చేస్తూ ఉంటే నేను జోడి లక్ష్మణ గారు వెళ్ళి సంఘీభావం ప్రకటించాం. కాజుకు సిగ్గుపట్ల మీ దగ్గరికి వచ్చినందుకు నేను మాట్లాడిన మాటలు సిగ్గుపడుతున్నాం మేము. అది దేశంలో ఉన్న ప్రశ్నించడం మానేసి కార్మిక నాయకుల మీద మాట్లాడుతున్నారా? ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధతుంటే చూపించండి. సక్సేనా గారు అని ఒక ఉన్నాడు, ఇప్పుడు సిఎండి గారు, అప్పుడు ఆపరేషన్స్ డైరెక్టర్. మీరు ధైర్యం ఉంటే ఆ సక్సేనా గారిని అడగండి. మళ్ళీ ఆయన తీసుకొచ్చేవాడా? కనీసం మా బిడ్డ, ద్రవిడ బిడ్డ కుమారస్వామి గారన్నా సానుభూతిగా మాట్లాడాడు. వాట్ అవుట్ మేబీ కుమారస్వామి గారిని వచ్చి మన రాష్ట్రానికి వచ్చి కొంత సానుభూతిగానే మాట్లాడి ఏం చేస్తున్న చర్యలు. మీరు మా తెలుగు బిడ్డగా ఉండి పైగా పక్కనున్న హెడ్ మా అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. ఎవరుతారు? ఏం జరుగుతుంది? ఇంకో తెలుగు బిడ్డ ఉన్నాడు, రామ్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్గా పార్లమెంట్లో పెడతా ఉంటే దాన్ని ఆమోదించిన దానికి సిగ్గుపడతారు. ఆ రోజు మీరు ఒకరోజు ఈ రాష్ట్రానికి నేతగా మారాలనుకున్న దానికి వాళ్ళ మేము సిగ్గుపడుతున్నాం. ధైర్యం ఉంటే, మీ మంత్రులకు నిజాయితీ ఉంటే, ఇంకా చంద్రశేఖర్ గారు అభ్యుదయవాది అనుకున్నాం, నోరు మీద పడలేదు. వీళ్ళు మన రాష్ట్ర మంత్రులు. పక్కన కిషన్ రెడ్డి గారు మంత్రి గారు, బండి తిప్పుతున్నా, చక్రం తిప్పుతున్నాను అన్నారు. సంజయ్ గారు ఏం 6వ పాయింట్ అంటారు, ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఉర్దూవా, తెలుగా, మరాఠీయా, పైశాచిక భాష కూడా అర్థం కాదు. రాష్ట్రంలో ముఖ్య సమస్య ఇక్కడ ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో వీళ్ళు కుక్కని చంపే ముందు పిచ్చి కుక్కని ముద్ర వేసే ఒక నీచ నికృష్ట కుట్రకి వేసే ఆ గుమా వ్యాపారుల కుట్రకి ఇల్లు బానిసలుగా మారుతున్నారు. ధైర్యంగా చెప్తున్నా, మీకు నిజాయితీ ఉంటే, ఇక్కడ పుస్తకం వేశారు, నిజాయితీ ఉంటే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు చెప్పే మాటలు నిజాయితీ ఉంటే మీకు 100 దండ వేస్తా, సాష్టాంగ నమస్కారం చేస్తా. వ్యక్తిగతంగా నేనే మాట్లాడట్లా. మీరు ద్రోహం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. మనం ఏం చేయాలి? నేను ఇంతకుముందే చెప్పాను, మొదటి రోజు 1600 క్రితం రోజులు కూడా చెప్పాను, బస్సు యాత్ర ఒకటి చేద్దామండి. రాజశేఖర్ గారు, నారాయణ గారు, వీరికి, రమేష్ గారు అందరికీ కూడా చెప్పారు. అందరూ ఉన్నారు. ఆ తర్వాత మేము బస్సు యాత్ర మా విద్యార్థి యువజనులు మిత్రులతో కలిసి మేము బస్సు యాత్ర చేసాం. బస్సు యాత్ర కూడా మీ దగ్గర కూడా వచ్చింది. ఏది హిందూపురం నుంచి ఇచ్చాపురం హిందూపురం వరకు. ఆ వెళ్ళిన చోటల్లో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను నేను. అనంతపురంలో ఉన్న, కడప అన్న, కర్నూలు అన్న ఒకటి చెప్తానండి. ఇవాళ మనం చేయాల్సింది అది కాదు, ఈ గోడీ మీడియాను వ్యతిరేకించాలి. అందరి మీడియాలందరూ తెలుగు మీడియాలందరినీ కలుపుకెళ్దాం. ఏదో చోట వాళ్ళకి మన ప్రాంతం పట్ల ఆకాంక్ష ఉంది, వాళ్ళందరికీ ధన్యవాదాలు. కాదు ఏం జరుగుతుందంటే, మీరు ఒక్కసారి మీ కార్మిక సంఘాల నుంచి బయటికి రండి. సామాన్య ప్రజల కంటే మీరు దూరంగా ఉన్నారన్న మీరు ఒక ఉద్యమ నేపథ్యంలో మీరు అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే 24 గంటలు దాంట్లో బయట
ఆ ఆర్య సనాతనవాది అని ఒక ఆయన ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరంటే 4 శాఖలకి డిఫాక్టో ముఖ్యమంత్రి ఆర్య సనాతనవాది గారు, ఉత్తరార్య సనాతనవాది గారు. ఇంకో డిఫాక్టో మిగతా శాఖలకు డిఫాక్టో ముఖ్యమంత్రిగా ప్రముఖ కమర్షియల్ వాది లోకేష్ గారు ఉన్నారు. నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను. ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఇవాళ 14,000 ఆర్య సనాతనవాది గారు, ఉత్తర ఆర్య సనాతనవాది గారు మాట్లాడతా 14,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని మాట్లాడతాడు ఆయన. 14,000 కోట్లు కానీ లెక్కలు తెలియదంటే మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు. కనీసం చదవడానికి కనీసం 5-6 ఏళ్ళు బతకాలి. మీరు ఏం మాట్లాడారు? 14,000 కోట్ల. నేను ఎందుకని దయచేసి వాళ్ళ పుస్తకం ఇది కాదండి, ప్రతి మీడియాలో మనం చెప్పాలండి. ఇది 14,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చిందంటే మరి మిగతా 3,000 కోట్లు మీకు వచ్చిందా? ఇంతకుముందు ఉన్న 12,400 కోట్లు, ఇంతకుముందు ఇచ్చిన 1,100 కోట్లు లెక్క వేసుకుని తీసుకొచ్చి ఆదాని గారికి 7.4%, మళ్ళా చెప్తున్నాను సబ్జెక్టు కరెక్షన్, అంటే మనం పెరిగిన తర్వాత 7.98% ట్యాక్స్ వేసి స్టీల్ ప్లాంట్కి 14% ట్యాక్స్ వేసి వీళ్ళ అయ్యా జాగిరి అని వసూలు చేసుకుని ఈ జేబులో నుంచి డబ్బులు ఇచ్చి ఈ జేబులో కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందంటే ఎంత దుర్మార్గం ఉందండి. మనం చెప్పాలన్నా ప్రజలకి, అంటే మీరు చెప్తున్నారు అది కాదు. ప్రతి మీడియాలో, ఇంకా తెలుగు మీడియాలో ఇంకా మన ప్రాంతం పట్ల ఆపేక్ష ఉన్న వాళ్ళు ఉన్నారు. సారీ టు సే అండి, ఉద్యమ నాయకత్వాన్ని నేనేం బ్లేమ్ చేయట్లేదు, కానీ నేను సపోర్టింగ్ సలహా ఇస్తున్నాను. నేను మాట్లాడానండి విశాఖపట్నంలో, మిగతా చోట్ల నేను ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నాను. లేదండి ప్యాకేజ్ ఇచ్చారు కదా. నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాను. వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారిని అందరినీ కలిసిన తర్వాత సాయంత్రం ఎంపీలు కూడా వచ్చారు, పేర్లు అనవసరం. ఏమన్నా దాదాపు 5,000 మంది వర్కర్స్ తీసేసారు. వర్కర్లు ఏంటండి, వాళ్ళు లేబర్లు అండి. ఎస్, నేను పేరు చెప్పని తెలుసుకోండి, ఏదో అవకాశం చెప్తాను. లేబర్ల మనుషులు కాదు, లేబర్ అక్కడ కూర్చుని లేపాలు ఎత్తి పడదొప్పారు. ఏంటండి ఇది, నాకు అర్థం కాదు. ఎస్, కాంట్రాక్ట్ లేబర్ మనుషులు కాదా? పైగా విఆర్ఎస్ కింద 1,100-1,200 మందిని బలవంతాల జీతాలు ఇవ్వకుండా పెడితే మనం ఎందుకని మొట్టమొదటిగా చెప్తున్నాను, ప్రజలకి అవేర్నెస్ మీరు చేస్తున్నారండి, మేం చేస్తున్నాం, సరిపోవట్లేదు. మీడియా దగ్గరికి వెళ్దాం. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మీరు గుమా వ్యాపారులు వైపు ఉంటారా, తెలుగు జాతి ఆత్మగౌరవం వైపు? ఇది ఇంకోటి చెప్తారు. ఫ్యాక్టరీ అంటే మంత్రి గారు గోపరాజు శ్రీనివాసవరం గారు గౌరవనీయులు, అయ్యా గుర్తుంచుకోండి, తెలుగు ప్రజల రక్త మాంసాల తర్పణతో ఏర్పడిన మా ఆత్మగౌరవానికి సూచిక ఫ్యాక్టరీ. మీ కళ్ళకి కేవలం బిల్డింగ్లు కనపడుతున్నాయి. ఇది మనం చెప్తాం. మళ్ళా చెప్తున్నాను, వరం గారు గౌరవనీయులు వరం గారు తప్పు చేస్తున్నారు. మీకు కనపడుతున్నది చరిత్ర. ఇందాక వ్యక్తులు ఎవరు చెప్పారు, రామకృష్ణ గారు ఎవరు అన్నారు, మిమ్మల్ని క్షమించదు చరిత్ర ఉంటరకు నల్లక్షాలతో మీరు చేసిన ద్రోహం చేసిందని ఇవాళ రిగిలించుకుని ఉంటుంది. అదృష్టవశాత్తు మేము సమావేశంలో మీరు ఎక్కడ కూర్చున్నారో నేను చూశాను. రెస్పెక్ట్ యూ, మా సమావేశానికి హాజరయ్యారు, మన పోరాటం దానికి హాజరయ్యారు. కానీ తప్పుదారి పడుతున్నారు. గుమా వ్యాపారులకు బానిసలుగా మారొద్దని మీకు విన్నవిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళు కూడా, రామ్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని గుర్తుంచుకోండి. అలాగే మాధవ్ గారు మీ నాన్నగారు చలపతిరావు గారు, విశ్వనాథం గారు, వాళ్ళందరూ ఉండగా ఫ్యాక్టరీ కోసం కష్టపెడితే ఆయన కుమారుడిగా గుర్తుంచుకుని ఆయన గౌరవాన్ని కూడా నిలపకుండా మీరు ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, మీరు అసెంబ్లీలో మీరు తక్షణమే తీర్మానం చేసి శాసన మండలిలో ఇవాళ బొత్స గారు ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ఒకే ప్రతిపక్ష నాయకుడు హోదా బొత్స గారికి ఉంది, సత్యనారాయణ గారికి. ఇవాళ తక్షణమే శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టమనండి. ఎవడు దొంగలో ఎవడు ద్రోహులో తెలిసిపోతే ఎవరు వ్యతిరేకించరు. శాసన మండలిలో కూడా నా ఉద్దేశం వెళ్ళాలి. ఈ కాజు మీద మీరు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, నేను రాజకీయంగా కూడా మీరు వెళ్ళండి ఈ కాజు మీద. ఎస్, నేను కాపాడటానికి వచ్చాను నా రాష్ట్రం కోసం, ఇంత బాధపడ్డా, నేను తప్పు చేసేది నేను అనుకున్నా సరే, నేనే భీష్మ ప్రతిజ్ఞ వెళ్ళండి, నా విశాఖ ఉక్కు కోసం నేను వచ్చాను. ఇవాళ మీరు పెడతారో లేదో నేను తీర్మానం పెట్టాను, మాట్లాడమనండి. ఎవరు దొంగలో ఎవరు ద్రోహులో ఎవరు తెలుగు జాతికి అన్యాయం చేస్తున్నారో తెలిసిపోతుంది. ఇక నక్కపల్లి ఫ్యాక్టరీ ఎవడబ్బా జాగిరని ప్రజల పొళ్ళు ఒడగొట్టి కట్టిన పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాలు ఇస్తారు చెప్పాలి ప్రజలకు. మనం మీరు చెప్తున్నారు, వామపక్ష పార్టీలు కానీ మిగతా పెద్ద నేతలు చెప్తున్నారు, కానీ మీడియాలో రావట్లేదండి. అందుకని తలా ఒక 2 నిమిషాలు అన్నారు.
తల 2 నిమిషాలకి 5 నిమిషాలు మాట్లాడండి. మీ ఓన్ సమస్య కాదు, మా సమస్య కూడా ఫీల్ అవుతున్నాం. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మీడియాకి రిక్వెస్ట్ చేస్తాను, ఎంతమంది ఉన్నా ఇది మీ సమస్య. మీ మీడియాను కూడా కాజేయడానికి గుమా వ్యాపారులు వచ్చేసారు, ఆల్రెడీ ఎన్డీటీవీని కాజేసాడు. మిమ్మల్ని కూడా బతకనివ్వడు. ఇది మీ కోసం, మీరు మన ప్రజల కోసం ఖచ్చితంగా ఉండమని చెప్పి కోరుతూ ఈ బస్సు యాత్రని నేను ఖచ్చితంగా 10 జిల్లాల్లో అయితే మేము పాల్గొంటాం. ఎక్కడైతే అక్కడ వామపక్షాలు ఉన్నారు, మా సాధన సంస్థలు కూడా ప్రతి చోట మా ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, సాదాశివ రెడ్డి గారు, ప్రతి చోట మన వాళ్ళు ఉన్నారు. అంటే భారీ సంఖ్యలో రాకపోయిన విద్యార్థులు కానీ కొంతమంది వస్తారు. ప్రతి జిల్లాలో వెళ్ళి చేసిన మోసాన్ని చెప్దామండి. ఈ మోసం భావితరాలకు మోసం జరుగుతుంది. హోదా విభజన హామీలో సర్వనాశనం చేసేస్తున్నారు, ఉన్నాయి కూడా పోగొట్టున్నారు, వచ్చే రానివ్వట్లేదు. ఎందుకంటే గుజరాత్కి దొబ్బుకుపోయారు. నేను పెద్దలు వారు చెప్పారు, నేను ప్రాంతీయ విద్వేషాలు కాదు, గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకమని కాదు. వీళ్ళ అయ్యా జాగిరి వాళ్ళ కాళ్ళు మొక్కడానికి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చుట్టూ తిరిగి క్యాప్టెన్ మెన్సాలకు కావాలని అడుగుతున్నారా? దయచేసి ఆర్య సనాతన, అంతిమంగా ఆర్య సనాతనవాది గారికి, ఉత్తరార్య సనాతన విజ్ఞప్తి చేస్తున్నా, కొంచెం చదువుకోండి సార్. మీరు ఒకనాటి అభ్యుదయవాది, మీరు చదువుకోండి. మీరు ఆదానీ గారికి అండ్ కంపెనీకి ఇక్కడ పనిచేస్తున్నారా? మిమ్మల్ని తెలుగు జాతి ఇంతవరకు చూసిన తెలుగు జాతి ప్రజల కోసం పనిచేస్తున్నా నిర్ణయించుకోమని చెప్పి కూడా ఓ పోరాటతత్వం ఉందని చెప్తున్నారు. చేగువారి అని పక్కన పెట్టారు, ఆర్య సనాతనవాది అన్నారు. అందువల్ల దయచేసి మీ పోరాటం అన్నారు, ప్రశ్నించడానికి అన్నారు. కీలక మీరు ఫోన్ చేస్తే అక్కడ స్పందిస్తారన్నారు, ఎప్పటికప్పుడు సంభాషణ ఉన్నారు. 1-2 క్యాపిటల్ మైన్స్ కేటాయించలేదా ఆపరేటింగ్? దయచేసి మీకు కూడా విన్నవిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఖచ్చితంగా ఆఖరి వరకు దానికి ఎమోషనల్ అటాచ్మెంట్. చిన్నాళ్ళం స్కూల్లో, చిన్నాళ్ళం అండి మేము, ఎక్కమంటే బస్సు లారీ ఎక్కమంటే ఎక్కేటి మేము ఉద్యమాల్లో స్కూల్. ఆ రోజులో ఉన్నాం కాబట్టి అది అటాచ్మెంట్ మానసికంగా కూడా ఉంది. కాబట్టి నాకు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, ఇచ్చినందుకు తీసేసుకున్నాను బలవంతంగా. ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నమస్కారం అండి.